Hello friends, once again welcome back to the GAN Simplify YouTube channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు జరిగినటువంటి అన్ని ఇంపార్టెంట్ జాతీయ అంశాలు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సక్సెస్ఫుల్లీ క్యారీస్ అవుట్ లాంచ్ ఆఫ్ అగ్ని-4 బ్యాలిస్టిక్ మిసైల్. రీసెంట్గా భారతదేశం అనేది ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో అగ్ని-4 బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశం దగ్గర 2 రకాల మిసైల్స్ అయితే ఉన్నాయి. అవి ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్ మరియు క్రూజ్ మిసైల్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే, ఈ బ్యాలిస్టిక్ మిసైల్ మరియు క్రూజ్ మిసైల్ మధ్య డిఫరెన్స్ చూసినట్టయితే, బ్యాలిస్టిక్ మిసైల్ రేంజ్ వచ్చేసి అప్ టు 15,000 కిలోమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా క్రూజ్ మిసైల్స్ రేంజ్ వచ్చేసి 1,000 నుంచి 4,000 కిలోమీటర్స్ రేంజ్ వరకే ఉంటుంది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేటివి ముఖ్యంగా లాంగ్ రేంజ్ అటాక్ కోసం యూజ్ చేస్తాం, మరియు ఈ క్రూజ్ మిసైల్స్ షార్ట్ రేంజ్ అటాక్స్ కోసం యూజ్ చేస్తాం. ఈ మిసైల్ క్లాసిఫికేషన్ చూసినట్టయితే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మిసైల్స్ అనేటివి 2 రకాలు: క్రూజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్. అండ్ వీటి లాంచ్ మోడ్స్ వచ్చేసి వీటిని భూమి నుండి మరియు ఆకాశం నుండి, ఆకాశంలో అంటే ఎయిర్ ఫోర్స్ ముఖ్యంగా వారి దగ్గర ఉన్నటువంటి విమానాల ద్వారా ఈ మిసైల్స్ని అయితే లాంచ్ చేస్తారు. అదేవిధంగా సీ ద్వారా కూడా ఈ మిసైల్స్ లాంచ్ చేస్తారు. సీలో ఎట్లా చేస్తారంటే, సముద్రంలో ఉన్నటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది, సో దానిపై నుంచి మనం ఈ మిసైల్స్ అనేటివి లాంచ్ చేయొచ్చు. ఈ విధంగా మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఈ 2 టైప్స్ ఆఫ్ మిసైల్స్ అనేటివి 3 విధాలుగా అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే అగ్ని మిసైల్ సిరీస్కి సంబంధించి మిగతా మిసైల్స్ చూసినట్టయితే, అందులో అగ్ని 1 మిసైల్ అనేది 2002లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని రేంజ్ వచ్చేసి 700 కిలోమీటర్స్. అగ్ని 2 మిసైల్ అనేది 1998లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని రేంజ్ 2500 కిలోమీటర్స్. అగ్ని 3 మిసైల్ అనేది 2006లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని రేంజ్ 3500 కిలోమీటర్స్. అగ్ని 4 అనేది 2010లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్స్. అదేవిధంగా అగ్ని 5 అనేది 2012లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని రేంజ్ 5000 కిలోమీటర్స్. ఇప్పుడు అగ్ని 6 అనేది అండర్ డెవలప్మెంట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది రానున్న రోజుల్లో దీని రేంజ్ వచ్చేసి 6000 నుంచి 10,000 కిలోమీటర్లకు పైగా దీని రేంజ్ చెప్తున్నారు. అదేవిధంగా ఇది ఒకేసారి మల్టిపుల్ వార్ హెడ్స్ అనేది క్యారీ చేసే విధంగా దీన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ మిసైల్స్ యొక్క రేంజ్ చూసినట్టయితే, మన భారతదేశం నుంచి ఇతర మన శత్రు దేశాలను అటాక్ చేయాలంటే ఏ మిసైల్ ఎంత రేంజ్ని కవర్ చేస్తుందని చూసినట్టయితే, అందులో ముఖ్యంగా అగ్ని-1 అనేది మన ఇండియన్ ఓషన్ రీజన్ మరియు చైనాలోని కొంత భాగాన్ని అయితే కవర్ చేస్తుంది. అదేవిధంగా అగ్ని-3 కూడా చైనాని మొత్తం కవర్ చేయక కొంత భాగమే కవర్ చేస్తుంది. అగ్ని-5 మిసైల్ అనేది ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఆఫ్రికా కాంటినెంట్ కూడా రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇదే విధంగా అగ్ని-6తో మనం మన భారతదేశం నుంచి ప్రపంచంలో ఏ దేశంపై అయినా రేపన్నాడు కావాలనుకుంటే ఈ మిసైల్ అగ్ని-6 మిసైల్ ద్వారా అటాక్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ మిసైల్ సిస్టమ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి అన్ని మిసైల్స్ చూసినట్టయితే, ఇక్కడ లిస్ట్లో మీరు చదవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే, ఆఫ్రికా కెన్ మేక్ ఇండియాస్ క్రిటికల్ మినరల్ మిషన్ షైన్. ఇప్పుడు మన భారతదేశం అనేది అంతర్జాతీయంగా అనేక దేశాలతో సత్సంబంధాలను అయితే పెంపొందించుకుంటుంది. అదేవిధంగా రీసెంట్గా G20లో కూడా ఆఫ్రికన్ యూనియన్ని ఒక భాగంగా చేర్చుకొని మన భారతదేశం యొక్క రిలేషన్స్ అనేది ఆఫ్రికా కాంటినెంట్తో చాలా వరకు మంచి సంబంధాలను ఏర్పరచుకున్నది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే భారతదేశం ఆఫ్రికాతో క్రిటికల్ మినరల్ మిషన్లో భాగంగా అనేక దేశాలతో సత్సంబంధాలను పెంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గునియా, అదేవిధంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు సౌత్ ఆఫ్రికా, మెడగాస్కర్, మరెన్నో దేశాలు. ఈ దేశాలు ఎందుకు ముఖ్యమంటే, ఈ దేశాలలో ఇప్పుడు ప్రపంచానికి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి ముఖ్యమైన మినరల్స్ ఇక్కడే లభిస్తున్నాయి. సో మనం ఇక్కడ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే, ఇప్పుడు అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి ప్రాధాన్యం పెరిగిపోయింది. సో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండిజినస్లీ డెవలప్ చేయాలనుకుంటే మనకు లిథియం అనేది చాలా అవసరం. లిథియం ఎందుకు అవసరం అంటే, ఎలక్ట్రానిక్ వెహికల్స్లో
వాటిలో ఉపయోగించే బ్యాటరీస్ అన్నీ లిథియం ద్వారానే తయారవుతాయి. సో మన భారతదేశం సంబంధాలు అనేటివి ఆఫ్రికాలోని అనేక దేశాలతో ఈ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా పెంచుకుంటున్నాం. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నేపాల్ టు ఇంట్రడ్యూస్ న్యూ 100 రూపీస్ కరెన్సీ నోట్ ఫ్యూచరింగ్ డిస్ప్యూట్ టెరిటరీస్ విత్ ఇండియా. ఇక్కడ చూసినట్టయితే మన భారతదేశం మరియు నేపాల్కు మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ ఏంటంటే లింపియాదురా, లిపు లేక్ మరియు కాలాపాని అనే ఈ 3 రీజన్స్ అనేటిది నేపాల్ ఎన్నో ఏళ్ళుగా క్లెయిమ్ చేస్తూ వస్తుంది, ఇది మా టెరిటరీ అని చెప్పేసి. ఇక్కడ కింద మ్యాప్లో ఇచ్చిన విధంగా 3 రెడ్ కలర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఏరియాస్ని ఆ గ్రీన్ కలర్లో ఇచ్చినటువంటి భాగం అనేది నేపాల్ ద్వారా అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఈ భాగం అనేది నేపాల్కి సంబంధించింది కాదు, ఇండియాకి సంబంధించింది. రీసెంట్గా ఈ భాగాన్ని వీరి యొక్క 100 రూపీస్ కరెన్సీ నోట్పై ముద్రించడం అయితే జరిగింది. దీని ద్వారా మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరిన్ని రోజుల్లో ముందు దెబ్బతింటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పుష్పకమల్ దహల్, ఈయనని ప్రచండ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది 72,000 కోట్లతో ఈ గ్రేట్ నికోబార్లో ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ICTT. దీని ద్వారా అంతర్జాతీయంగా సముద్ర మార్గాన జరిగేటువంటి వ్యాపారం ద్వారా వచ్చేటువంటి షిప్పులన్నీ ఇక్కడ సేద తీర్చుకునేందుకు మరియు అదేవిధంగా ఆ షిప్లకు సంబంధించినటువంటి ఫ్యూల్, అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఈ టెర్మినల్ అనేది ఉపయోగపడబోతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటి వరకు ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, బట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ టైం అక్కడ ఉన్నటువంటి జంతు జాతికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అయితే నిర్మించబోతున్నారు. అదేవిధంగా 2 గ్రీన్ఫీల్డ్ సిటీస్ని కూడా నిర్మించబోతున్నారు. ఇది రానున్న రోజుల్లో ఒక ఫ్రీ ట్రేడ్ జోన్గా మారబోతుంది. ఈ నిర్ణయం భారతదేశం ఎందుకు తీసుకున్నదంటే గత కొన్ని నెలలుగా మాల్దీవ్స్ గవర్నమెంట్ మనకు ఇండియాకి అగెన్స్ట్గా అనేక రకాల క్యాంపెయిన్స్ అయితే నడపడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క సంబంధాలు చైనాతో పెద్ద మొత్తంలో పెంచుకోవడం, రానున్న రోజుల్లో ఈ విధమైన ప్రవర్తనతో మన భారతదేశానికి ముప్పు వస్తుందని చెప్పేసి ప్రస్తుతం మన గవర్నమెంట్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని అభివృద్ధి చేసి దీని ద్వారానే రానున్న రోజుల్లో ఇండియన్ ఓషన్ రీజన్లో పట్టు సాధించి ఫర్దర్ ఏ విధమైన సమస్యలు వచ్చినా ఎదుర్కొనే విధంగా ఈ ప్రాజెక్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోల్కతా మర్డర్ కేసు. వెస్ట్ బెంగాల్ ప్రస్తుత సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారు రీసెంట్లీ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యాంటీ రేప్ బిల్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి 3 యాక్ట్లను అమెండ్ చేస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి భారతీయ న్యాయ సంహిత 2023, నెక్స్ట్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అండ్ అదేవిధంగా పోక్సో యాక్ట్ 2012. ఈ 3టిని అమెండ్ చేస్తూ ఫర్దర్ ఎవరైనా రేప్ అండ్ మర్డర్కి సంబంధించి కమిట్ అయిన వాళ్ళు ఉంటే వారికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష విధించే విధంగా ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే యాంటీ రేప్ బిల్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఇన్ 2024. అంతర్జాతీయంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డేంజరస్ కంట్రీస్ ఏమంటే అవి ముఖ్యంగా యెమెన్, సుడాన్, సౌత్ సుడాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ యుక్రెయిన్, అదేవిధంగా మరెన్నో దేశాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని డేంజరస్ నేషన్స్గా ఎందుకు పరిగణించారంటే ముఖ్యంగా హ్యుమానిటేరియన్ క్రైసిస్, ఎక్స్ట్రీమ్ వైలెన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రక్షన్. గత కొన్ని నెలలుగా ఈ దేశాలలో అక్కడి ప్రజలు మరియు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద మొత్తంలో దెబ్బతినడమే కాకుండా వారి ద్వారా అంతర్జాతీయంగా ఎంతోమంది సమస్యలు ఎదుర్కొన్నారు. సో దీని కారణంగానే ఈ కంట్రీస్ని అయితే మోస్ట్ డేంజరస్ కంట్రీస్గా 2024 గాను చెప్పడం జరిగింది. ఇందులో ఫస్ట్ కంట్రీ వచ్చేసి యెమెన్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హిడెన్ బాత్రూమ్ కెమెరాస్ ఇన్ గర్ల్స్ హాస్టల్, 3000 వీడియోస్ ఫౌండ్, ద బిగ్ స్కాండల్ ఇన్వాల్వింగ్ ఆంధ్ర కాలేజ్. సో ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా డిస్ట్రిక్ట్ గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకున్నటువంటి ఒక ఇన్సిడెంట్. ఇందులో గర్ల్స్ ఉంటున్నటువంటి హాస్టల్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టి వారి వీడియోస్ క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఆ కాలేజ్ స్టూడెంట్స్ మరియు ఇతర స్టూడెంట్ యూనియన్స్ అనేటివి
పెద్ద ఎత్తులో ప్రొటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మన భారతదేశ గవర్నమెంట్ అనేది 156 మెడిసిన్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్స్. యాంటీబయోటిక్స్ అంటే ఏవైనా గాయాలైనప్పుడు వాటిపై ఉండేటువంటి బ్యాక్టీరియాను చంపడానికి యూజ్ చేసే మెడిసిన్ని మనం యాంటీబయోటిక్స్ అంటాం. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి ఏ విధమైన పెయిన్స్ అయినా రిమూవ్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్స్ని మనం పెయిన్ కిల్లర్స్ అంటాం. మల్టీవిటమిన్స్ అనేటివి వ్యక్తికి కొంత శక్తిని పెంపొందించడానికి ఉపయోగించే మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మల్టీవిటమిన్స్, వైటమిన్ సి, వైటమిన్ ఇ, బి కాంప్లెక్స్ అండ్ మరెన్నో ఈ విధమైన మెడిసిన్స్. ముఖ్యంగా ఈ మెడిసిన్స్ని ఫిక్స్ డోస్ కాంబినేషన్ అంటే కాంబినేషన్లో ఉన్నటువంటి మెడిసిన్స్ని బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాసిటమాల్ కూడా ఇందులో ఒక భాగం. కానీ పారాసిటమాల్ ఇండివిజువల్లీ 500 మరియు 625 గ్రాములు ఉన్నటువంటి మెడిసిన్ కాకుండా ఎన్కోల్డ్ లాంటి మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్, సెట్రజిన్, ఫెనిరమైన్ ఇలాంటి కాంబినేషన్ ఉన్న మెడిసిన్స్ని వీళ్ళు బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు మెడిసిన్కి సంబంధించి ఏమైనా బ్యాన్స్ జరిగాయంటే అవును, 2016లో 344 మెడిసిన్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ విధమైన పెయిన్ కిల్లర్స్ అనేటివి మెడిసిన్ యూజ్ చేసేటువంటి బాధితుల యొక్క ప్రాణాలకు ఫర్దర్ హాని కలిగిస్తాయని చెప్పేసి వీటిని బ్యాన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెంటర్ ప్లాన్స్ టు బూస్ట్ 2G ఇథనాల్ ప్రొడక్షన్ ఎంజైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ టు రెడ్యూస్ ఇంపోర్ట్స్. సో మన భారతదేశం అనేది అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకునే ఇంపోర్ట్స్లలో ఆయిల్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. గ్యాస్ అండ్ పెట్రోల్ వీటి ఇంపోర్ట్స్లలో మన భారతదేశం అనేది అతిపెద్ద మొత్తంలో మన ఎకానమీని ఖర్చు చేస్తుంది. సో వీటిని తగ్గించడానికి ఇథనాల్ అనేది పెట్రోల్ మరియు డీజిల్లలో మిక్స్ చేస్తున్నారు. దీనినే ఇథనాల్ బ్లెండింగ్ అని పిలుస్తాం. సో ఇంతకుముందు 10 నుంచి 15 వరకు బ్లెండింగ్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉన్నటువంటి పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడాన్ని ఇథనాల్ బ్లెండింగ్ అంటారు. సో ఈ 20% కలపడం ద్వారా ఆ 20% సంబంధించినటువంటి పెట్రోల్ ఖర్చు అనేది మన భారత ఎకానమీలో తగ్గడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా రానున్న రోజుల్లో ఇంపోర్ట్స్లలో ఇన్కమ్ తగ్గించడమే కాకుండా మన భారతదేశంలో 2G ఇథనాల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని సెటప్ చేస్తూ ఈ ఇథనాల్ ప్రొడక్షన్ కూడా పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ ఈ ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ 2022లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది పానిపత్లో ఇన్స్టాల్ అయితే చేసింది. ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఫార్మింగ్ ల్యాండ్లో వాళ్ళు ఎక్కువగా వరి పండిస్తారు. అలా పండించిన తర్వాత పంటకు మధ్య ఎక్కువ సమయం లేక వాళ్ళు మొత్తం ఆ వరిగడ్డి అనేది కాలుస్తుంటారు. సో వాటిని కాల్చకుండా దాని ద్వారా క్లైమేట్లో అనేక రకాలైనటువంటి హానికారక పదార్థాలు వెళ్తున్నాయని చెప్పేసి ఆ వరిగడ్డిని మరియు ఇతర వ్యర్థ పదార్థాలను ఈ ఇథనాల్ ప్రొడక్షన్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దీని ద్వారా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా మనం ఇథనాల్ని కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి LGBTQIA+ కపుల్స్ని ఫ్యామిలీలో ఒక భాగంగా చూడాలని చెప్పేసి అదేవిధంగా వారికి రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి సెంటర్ అయితే చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా LGBTQIA అంటే ఏంటంటే L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్యూర్, I అంటే ఇంటర్సెక్షువల్, A అంటే అసెక్షువల్, ప్లస్ అంటే వీరు కాకుండా మిగతా జెండర్కి సంబంధించిన వాళ్ళు. వీరికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వీరికి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మన భారతదేశం మొత్తం మీద 16 మంది టీచర్స్ని నేషనల్ అవార్డ్స్ టు టీచర్స్ 2024కు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ అవార్డ్ సెలెక్షన్ అనేది 28 రాష్ట్రాలు మరియు 3 యూనియన్ టెరిటరీస్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా మన తెలంగాణ నుంచి నేషనల్ అవార్డ్స్ టు టీచర్స్కి 2 టీచర్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి తిరుమలాయపురం ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, మరియు తండూరి సంపత్ ZPHS హై స్కూల్ నుంచి, దమ్మన్నపేట్ ఈయన సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ అవార్డ్స్ అనేటివి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అవార్డు అనేది ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు 50,000 ప్రైజ్ మనీ మరియు ఒక సిల్వర్ మెడల్తో వీరిని సత్కరించడం అయితే జరుగుతుంది. ఇవే కాకుండా ఈ 16 మంది టీచర్స్కి
మన ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఇండియా ఫేసెస్ థ్రెట్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ నైబర్స్. మన భారతదేశ భూభాగంతో కలిసి ఉన్నటువంటి ఇతర దేశాలతో రానున్న రోజుల్లో ముప్పు అనేది పొంచి ఉంది. సో ఆ దేశాలు ముఖ్యంగా చూసినట్టయితే మన నైబర్ కంట్రీస్ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు అదేవిధంగా మాల్దీవ్స్. సో ఒక్కో దేశంలో కండిషన్స్ చూసినట్టయితే పాకిస్తాన్ ఎకానమీ పరంగా వెనుకబడడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో అనేక ప్రాంతాల్లో అలజడులతో పాటు వారి యొక్క దేశ పరిపాలన అనేది సగం ప్రధానమంత్రి మరియు సగం ఆ దేశ మిలిటరీ చేతుల్లో ఉండడం అయితే జరిగింది. ఈ పాకిస్తాన్ ద్వారా మన భారతదేశంలో భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ మరియు ఇతర ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి టెర్రర్ అటాక్స్ మనం ప్రతి నెల వింటూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటి వరకు ఏ విధమైన అఫీషియల్ గవర్నమెంట్ అయితే ఫామ్ కాలేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్ అనేది మన భారతదేశంతో మంచి సంబంధాలని నెలకొల్పుకుంటుంది. ఇక చైనా చూసినట్టయితే చైనా అనేది మన భారతదేశంతో 1962 నుంచి మొదలైనటువంటి యుద్ధాలు మరియు భేద విభేదాలతో ఇప్పటివరకు ఒక పెద్ద ఎనిమిగా మనం వీరిని ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే గల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి విషాదం మరియు అంతకుముందు జరిగినటువంటి అనేక యుద్ధాలు వీటికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా యొక్క నార్దర్న్ సెక్టర్ మరియు నార్త్ ఈస్ట్లో కూడా ఈ చైనా ప్రభావం చాలా వరకు ఉంది. రానున్న రోజుల్లో ఈ చైనా అనేది మన ఇండియాపై పెద్ద ఎత్తులో అటాక్ చేస్తుందంటే అవాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. రానున్న రోజుల్లో ఈ చైనా ద్వారా ఇండియాకు ఒక పెద్ద ముప్పు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే భూటాన్ అనేది మన భారతదేశంతో మంచి సంబంధాలని కలుపుకొనుంది. రీసెంట్గా జరిగినటువంటి డోక్లాం ఇష్యూ చూసినట్టయితే డోక్లాం అనేది భూటాన్ యొక్క భూభాగం. మనం ఈ డోక్లాం ద్వారా భూటాన్ భూభాగాన్ని పరిరక్షించడమే కాకుండా చైనాని మన నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి దూరంగా తరిమివేయడానికి అన్ని విధాలుగా మనం ప్రయత్నిస్తున్నాం. ఇకపోతే నేపాల్ చూసినట్టయితే నేపాల్తో మనకున్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ ఏంటంటే లింపియాదురా, లీపులేక్ మరియు కాలాపానికి సంబంధించి అనేక సార్లు నేపాల్ ఈ భూభాగాలను తమవి అని క్లెయిమ్ చేయడమే కాకుండా రీసెంట్గా వారి 100 రూపీస్ నోట్పై వాటిని ముద్రించడం కూడా జరిగింది. సో ఈ విధంగా కూడా ఈ నేపాల్తో కూడా మన సంబంధం అనేది తగ్గిపోతుంది. ఇకపోతే బంగ్లాదేశ్ చూసినట్టయితే రీసెంట్గా జరిగినటువంటి మిలిటరీ కూ ద్వారా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనా గారు పదవి నుంచి తొలగిపోయి ఆ పదవిని మిలిటరీ చేతిలోకి తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఒక ఇంటర్నిమ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ని నడుపుతున్నటువంటి ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ చూసినట్టయితే ఆయన మహమ్మద్ యూనుస్. సో ఈయన ఆల్వేస్ ఇండియాకి అగెన్స్ట్గా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాటు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ తమ కామెంట్స్ని అయితే తెలియజేశారు. అదేవిధంగా నెక్స్ట్ శ్రీలంక చూసినట్టయితే శ్రీలంక అనేది గత కొన్ని నెలల ముందు ఎకనామిక్ మరియు పొలిటికల్ క్రైసిస్తో అనేక ఇబ్బందులు పడి ఇప్పుడు రీసెంట్గా ప్రెసిడెంట్ సెలక్షన్స్ అయితే జరుపుతున్నారు. అదేవిధంగా ఈ శ్రీలంకలో చైనా యొక్క ప్రభావం చాలా వరకు ఉంది. సో దీని ద్వారా రానున్న రోజుల్లో ఇండియాకి చాలా వరకు ముప్పుగా చెప్పుకోవచ్చు. మాల్దీవ్స్ చూసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు తన పదవిని సేకరించినప్పటి నుంచి యాంటీ ఇండియా స్టేట్మెంట్స్తోనే చైనాకు దగ్గరయ్యారు. రీసెంట్గా చైనాతో సంబంధం తన దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచలేదని చెప్పేసి మళ్ళీ మన భారతదేశంతో సంబంధాలను అయితే పెంపొందించుకుంటున్నారు. సో ఈ విధమైన నైబర్స్ మన భారతదేశానికి రానున్న రోజుల్లో ఒక పెద్ద ముప్పుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశాలలో ఎకనామీ డెవలప్మెంట్ లేదు, మరియు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా స్ట్రాంగ్గా లేక ఆ ప్రభుత్వ అస్థిరత వల్ల కూడా రానున్న రోజుల్లో ఇండియాకి దేశాలు ముప్పు తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే భారతదేశం యొక్క థియేటర్ కమాండ్ ప్లాన్ గురించి. ఈ థియేటర్ కమాండ్ సిస్టమ్ అనేది చైనా, అమెరికా మరెన్నో అతిపెద్ద దేశాలు ఇదే ప్లాన్ అయితే వాళ్ళ రక్షణ దళాలలో ఫాలో అవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడింటిలో 14 కమాండ్స్ అయితే చూడొచ్చు. ఆర్మీలో 7 కమాండ్స్, ఎయిర్ ఫోర్స్లో 7 కమాండ్స్ మరియు నేవీలో 3 కమాండ్స్. ఇవన్నీ మొత్తం ఇప్పుడు 17 కమాండ్స్గా వీటిని కుదించి ఈ థియేటర్ కమాండ్ ప్లాన్తో 3గా చేయబోతున్నారు. అవి చూసినట్టయితే వెస్టర్న్ థియేటర్ కమాండ్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్,
హిమాచల్ ప్రదేశ్ అనే ప్రాంతాల్లో ఈ కమాండ్ అనేది ఉండబోతుంది. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చే ఏ విధమైన అటాక్స్నైనా ఎదుర్కొనే విధంగా ఈ కమాండ్ ఉండబోతుంది. అదేవిధంగా ఈస్టర్న్ కమాండ్ చూసినట్టయితే ఇది వెస్ట్ బెంగాల్, బీహార్, సిక్కిం మరియు నార్త్ ఈస్ట్ ప్రాంతాలు. ఈ ఈస్టర్న్ కమాండ్ చైనాతో పాటు మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి వచ్చే అటాక్స్ని ఎదుర్కొనే విధంగా ఈ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఉండబోతుంది. ఇకపోతే సౌతర్న్ థియేటర్ కమాండ్ ఇది ఇండియన్ ఓషన్ రీజియన్ నుంచి వచ్చేటువంటి ఏ విధమైన సమస్యనైనా ఎదుర్కొనే విధంగా ఈ సౌతర్న్ థియేటర్ కమాండ్ ఉండబోతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతి కమాండ్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 కలిసికట్టుగా పనిచేయబోతున్నాయి. ఈ 3 కమాండ్సే కాకుండా అడిషనల్గా ఉన్న కమాండ్స్ చూసినట్టయితే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్. ఈ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ అనేది న్యూక్లియర్ సిస్టమ్స్, మిజైల్ సిస్టమ్ అన్నీ దీని దగ్గరే ఉండి అవసరమైనప్పుడు వీటిని వాడుకలోకి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీస్ అనేది స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ దగ్గర ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ కమాండ్. ఇది సోల్జర్స్ మరియు వారికి సంబంధించినటువంటి వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరివేయడానికి ఈ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ కమాండ్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే సైబర్ కమాండ్ వచ్చేసి మన మిలిటరీలో జరిగేటువంటి సైబర్ నేరాలను అరికట్టే విధంగా ఈ సైబర్ కమాండ్ పనిచేస్తుంది. నెక్స్ట్ స్పెషల్ ఫోర్స్ కమాండ్ వచ్చేసి భారతదేశం మొత్తం మీద ఎక్కడైనా స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టడానికి ముఖ్యంగా ఈ కమాండ్ అనేది పనిచేస్తుంది. లాస్ట్ వచ్చేసి స్పేస్ కమాండ్. ఈ స్పేస్ కమాండ్ అనేది శాటిలైట్స్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డెమోలిషన్ స్క్వాడ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ అండ్ బుల్డోజర్ జస్టిస్. గత కొన్ని రోజులుగా ఈ బుల్డోజర్ జస్టిస్ అనేది ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లలో చాలా వరకు చూసుకోవచ్చు. ఈ బుల్డోజర్ జస్టిస్ అనేది నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుల యొక్క అక్రమ కట్టడాలు, వారి ఇళ్లపై బుల్డోజర్తో వారి ఇంటిని కూల్చే కార్యక్రమాలను అయితే చేపట్టేది. సో ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఈ బుల్డోజర్ జస్టిస్ అనేది సరైనది కాదని చెప్పేసి ఎవరైనా నేరస్తులు నేరానికి పాల్పడినట్లయితే వారిని శిక్షించడమే న్యాయమని, వారి ఫ్యామిలీస్కి సంబంధించి మరియు వారి యొక్క ఇళ్లను కూల్చే అధికారం ఎవరికి లేదని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇండియా యొక్క జీడిపి చూసినట్టయితే లాస్ట్ 15 మంత్స్లలో ఈ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఫస్ట్ క్వార్టర్లో ఈ జీడిపి వచ్చేసి 6.7గా చెప్పుకోవచ్చు. ఆల్ టైమ్ లో జీడిపిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే Q1 2023లో 8.2, Q2 2023లో 8.1, Q3 2023లో 8.6, అదేవిధంగా Q4 2023లో 7.8గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ Q1 2024కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొజెక్ట్ చేసినటువంటి పర్సంటేజ్ చూసినట్టయితే అది 7.1గా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ జీడిపి రేట్ చూస్తే 6.7గా చెప్పుకోవచ్చు. దీనికి తక్కువ అవడానికి గల కారణాలు చూసినట్టయితే రీసెంట్గా జరిగినటువంటి భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ మరియు అదేవిధంగా అంతర్జాతీయంగా అనేక దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధాలే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇండియా యొక్క ఎకానమీ అనేది వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 2022, 23 మరియు 24 మరియు 25లో మన భారతదేశ ఎకానమీ ఇతర దేశాలతో చూసినట్టయితే ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న లైన్ యుఎస్, పర్పుల్ కలర్లో ఉన్న లైన్ చైనా, ఎల్లో కలర్లో ఉన్న లైన్ ఇండియాని చూపిస్తున్నాయి. సో ఇండియా అనేది ఆల్ టైమ్ హై జీడిపి గ్రోయింగ్ రేట్లో ఉంది. సో బై 2027 ఇండియా అనేది జపాన్ మరియు జర్మనీని క్రాస్ చేసి 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతుంది. ప్రస్తుతం మన భారతదేశం అనేది 5th లార్జెస్ట్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 9 నక్సలైట్స్ కిల్డ్ ఇన్ ఎన్కౌంటర్ విత్ సెక్యూరిటీ పర్సనల్ ఇన్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అనేది నక్సలైట్లు ఎక్కువ మొత్తంలో ఉండే ఒక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సో ఈ నక్సలైట్స్కి సంబంధించి హిస్టరీ చూసినట్టయితే ఈ నక్సలైట్ అనే పదం వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్బారీ అనే గ్రామం పేరు మీదుగా ఈ నక్సలైట్ అనే
పదం తీసుకురావడం అయితే జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి ఎన్కౌంటర్లో 9 నక్సలైట్స్ని అయితే ఈ ఛత్తీస్గఢ్లో చంపారు. లాస్ట్ ఈ 1 ఇయర్లో 154 మంది నక్సలైట్స్ని అయితే స్పెషల్ ఫోర్సెస్ ద్వారా చంపడం అయితే జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి నక్సలైట్స్లలో పెద్ద మొత్తంలో మన స్పెషల్ ఫోర్సెస్ ఈ నక్సలైట్స్ని చంపడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రైజెస్ ఉమెన్స్ మ్యారేజ్ ఏజ్ ఫ్రమ్ 18 to 21. ఈ హిమాచల్ ప్రదేశ్లో అమ్మాయిల యొక్క వివాహం చేసుకునే ఏజ్ వచ్చేసి 18 నుంచి 21గా ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్డ్ బై హెల్త్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ ధానీరామ్ సందిల్. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006ని అమెండ్ చేస్తుంది. ఈ 18 ఇయర్స్ని కాస్త 21 ఇయర్స్ చేయాలని చెప్పేసి ఈ బిల్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీని ద్వారా అందరినీ సమానంగా ట్రీట్ చేయాలని చెప్పేసి ఈ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ అండర్ స్మార్ట్ సిటీస్ మిషన్ కంప్లీటెడ్ అని అర్బన్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది 2015లో లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 100 సిటీస్ని అయితే స్మార్ట్ సిటీస్గా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ 100 స్మార్ట్ సిటీస్లలో ఇప్పటివరకు 17 స్మార్ట్ సిటీస్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయ్యాయి. అండ్ మిగతా 75% స్మార్ట్ సిటీస్ అనేటివి 75% మాత్రమే ఆ ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ 34% సిటీస్ అనేటివి 90% ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అవ్వడం అయితే జరిగిందని చెప్పేసి అర్బన్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే హెల్త్ మినిస్ట్రీ అప్రూవ్స్ న్యూ ట్రీట్మెంట్ రెజిమ్ ఫర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఇది ఒక కమ్యూనికబుల్ డిజీజ్ అండి, ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి. సో దీనికి సంబంధించి రీసెంట్గా హెల్త్ మినిస్ట్రీ 4 మెడిసిన్స్ని అయితే అప్రూవ్ చేయడం అయితే జరిగింది. ఆ 4 మెడిసిన్స్ పేరు చూసినట్టయితే దాని షార్ట్ ఫామ్లో BPALM అంటారు. సో దీని ఫుల్ ఫామ్ చూసినట్టయితే B ఫర్ బెడాక్విలిన్, P ఫర్ ప్రెటోమానిడ్, L ఫర్ లినజోలిడ్ అండ్ M ఫర్ మ్యాక్సిఫ్లోక్సాసిన్. సో ఈ 4 మెడిసిన్స్ అనేటివి ఈ టీబీ కోసం ఉపయోగించాలని చెప్పేసి హెల్త్ మినిస్ట్రీ చెప్పడం అయితే జరిగింది. ఇంతకుముందు 15 నుంచి 16 మెడిసిన్స్ ప్రతిరోజు యూజ్ చేయడం అయితే జరిగేది. బట్ ఇప్పుడు ఈ మెడిసిన్స్ అనేటివి 18 నెలల నుంచి 24 నెలల కాలాన్ని కాస్త తగ్గించి 6 నెలలు మాత్రమే ఈ ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈ డ్రగ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా తక్కువ సమయంలో ఎఫెక్టివ్గా వర్క్ చేసి ఈ టీబీని తగ్గించే విధంగా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయని చెప్పేసి హెల్త్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ.